నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. పాయిరంగా కట్టుకున్న ఇండ్లను కూలగొడుతున్నారు. అమ్మా, ఆఖరిసారి నా ఇల్లును ఒక్క 10 నిమిషాలు కలదిరిగి చూసుకొని వస్తా అని లేడీ పోలీసులను బతిలాడుతుంటే ఎంత కఠిన గుణపొల్లకైనా కన్నీళ్ళొస్తాయి. నా ఇల్లు మొత్తం తిరిగి చూసుకుంటా అని గొడగొడ ఏడ్చుకుంటా గోడలను దాక్కుకుంటా ఇంట్లోకి చేరింది. తన ఏడుపు చూసిన లేడీ పోలీసుల మనసులు కూడా కరిగినాయి కావచ్చు. అడ్డు చెప్పకుండా ఇడిచిపెట్టిండ్రు. మంది కళ్ళు గుట్టి దిష్టి తాకేటట్టు అందంగా అద్దం తీరుగా కట్టుకున్నారు కావచ్చు. ఎక్కడ ఏది ఉండాలి, ఎంత మంచిగా ఉండాలి అని కాయిస్తోని కలర్లు వేయించుకున్నారు కావచ్చు. ఇదే ఇంట్లో పానాలు పోయేదాకా బతుకుతామని కలలు అన్నారు కావచ్చు. కానీ ఇట్లా కాంగ్రెస్ సర్కారు ఇండ్లు కూరగొడుతుందని తెలిస్తే అసలు ఇండ్లు కట్టుకునేటోళ్ళే కాకపోవచ్చు కదా. పోలీసులకు కాంగ్రెస్ పార్టీలకు మా బాధలు అర్థం కాకపోవచ్చు. కానీ ఈ కట్టుకున్న ప్రతి చిటికెడు సిమెంటులా మా చెమట చుక్కలు ఉన్నాయి. ఒక్కొక్క ఇటుక వేర్చటానికి మా ఒంట్లున్న కండలు కరిగించుకున్నాం. మా రక్తాన్ని రంగుల తీరుగా ఇంటికి వేసుకున్నాం. ఉత్తగా కట్టుకున్న ఇల్లు కాదు ఇది. పైసకు 10 ముళ్ళు వేసి కూడబెట్టిన డబ్బుతోని నిర్మించుకున్నాం. దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు, లంచాలు తీసుకోలేదు, కమిషన్లు అడగలేదు. కష్టపడి కట్టుకున్న ఇల్లు మాది. కళ్ళు తెరవని పసిగుడ్డు పిల్లలను తల్లికి దూరం చేసినట్టు ఇంటికి దూరం చేస్తున్నారు. మా ఉసురు ఉత్తగానే పోదు. అయ్యో అయ్యో, ఎంత మంచి ఇల్లును ఉత్తుత్తగా కూలగొడుతున్నారా అన్నట్టు గుండెలు బాదుకుంటా అంటే చూసి ఏడవనంలే లేరు చుట్టుపక్కల. ఈ వీడియోలు చేరని ఊరు గ్రూపులు లేవు, చూసి కన్నీళ్లు రాల్సని మనిషి లేడు తెలంగాణలో. జనాన్ని గింత గోసపెడుతున్న సర్కారు ఎవరి కోసం పనిచేస్తున్నట్టు అని కామెంట్లు పెడుతున్నారు కళ్ళు దడిచినోళ్ళు. పాపం కదా. మార్పు తెస్తామంటే మంచోడు అనుకొని ఓట్లేసి గెలిపించినాం. పాలు పోసి పామును సాదినట్టే అయింది మా బతుకు అన్నట్టు గోడ ఏడుస్తున్నారు. పాపం, మమ్మల్ని దిక్కులేని పక్షులను చేసినావు. ఇంత గోస పెట్టే బదులు రేవంత్ అన్నా మాకింత ఇసం పోసి సంపరాదే అన్నట్టు గోడ ఏడుస్తున్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమంట్ల ఇండ్లు కోల్పోయినోళ్ళు. మమ్మల్ని చెట్టుకోగలను పుట్టకోగలను అన్నట్టు దిక్కులేనోళ్లను చేసినందుకు నీకు కోటి దండాలే రేవంత్ అన్న అని ఏడుస్తున్నారు. పాపం, పిల్ల జల్ల ముసలి ముతక అని చూడకుండా మమ్మల్ని రోడ్డు మీద ఇసిరేసిన నీకు 10,000 శనార్థి అని వల్లించుకుంటా ఏడుస్తుంటే ఒక్కొక్కల దుఃఖం ఆకాశాన్ని అంటింది. ఖమ్మం జిల్లాలో కన్నీళ్లు మున్నేరై పారినాయి. సర్కారు భూములలో మంచిగా ఇండ్లు కట్టుకొని బతుకుతున్న బడుగు జీవులను బజారు పాలు చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. మంచాలు కంచాలు చిన్నపిల్లలు వండుకునే తొట్టెల కాంచాలు బయట వేసుకొని ఎక్కెక్కి ఏడుస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా మార్పు అంటే? హైడ్రా పేరుతోని హైదరాబాద్లో ఇండ్లు కూలగొట్టి బీద సాధలను గోసబెట్టిర్రు. హెచ్సి భూములల్లా చెట్లు నరికి జింకలు నెమళ్ళు ఏడ్చేటట్టు చేసిర్రు. మరో దిక్కు లగచర్ల రైతులను ఏడిపించిర్రు. ఇప్పుడు ఖమ్మం జిల్లా వెలుగుమంట్ల ఇండ్లు కూలగొట్టి కాంగ్రెస్ సర్కారు గొప్ప పని చేస్తున్నది. మస్తు పుణ్యం కట్టుకుంటున్నది. గిసొంటి పనులు చేసి దానికైనా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నది రేవంత్ రెడ్డి. ఉంటే ఉండు, 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉండు కానీ మాకింత ఇసం పోసి సంపు. ఇల్లు వాకిలి లేకుండా చేసి పిల్లా జల్లలను ముసలి ముత్కను రోడ్డు మీద వేసినవు. ఎంత మంచోనివే రేవంత్ రెడ్డి అన్న అని అనుకుంటా కడుపులున్న దుఃఖాన్ని ఎల్లగక్కుతున్నారు. ఈ గోసలు ఎడబాపేదెవలో, కన్నతండ్రి అసలు సర్కారే ఇట్లా చేస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల్లహాడుతున్నారు. పాపం, వీళ్ళ బతుకులకు భరోసా ఇచ్చేది ఎవరో ఆ దేవునికే ఎరుక. ఇక